ఈ వేసవికాలం మీ పిల్లాడు పిల్లతో ఏం చేయించాలి అంటే మొన్న అటు కోచింగ్లు వగైరా స్పోర్ట్స్ వీటితో పాటు ఇంట్లో పనంతా చేయించండి, దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయనేది కూడా చెప్పాను కదండి. దానికి అడిషనల్గా ఇంకా చాలామంది అడుగుతున్నారండి, ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అని. చెప్తానండి. డ్రాయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది, మాకు తెలుసు కదా అంటారా? డ్రాయింగ్తో పాటు మండల్ ఆర్ట్ అని ఉంటుంది, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అది కూడా ట్రై చేయించండి. మన వాళ్ళు ఆడపిల్లలు అయితే చక్కగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు కదా, మగపిల్లలు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయండి. మండల్ ఆర్ట్ అంటున్నాను. లేదు మండల్ ఆర్ట్ ఇంట్రెస్ట్ లేదు, జనరల్ డ్రాయింగ్ అయినా వేయించండి. ఎందుకు డ్రాయింగే ఎందుకు అంటే నా దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయండి, చాలా బలమైన రీజన్సే ఉన్నాయి. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ 8 సెకండ్లు మాత్రమే ఫోకస్ ఉంటుందంటండి. ఇక పిల్లలు కోతులు కదా, ఇంకా తగ్గిపోతుంది వాళ్ళకి. అంటే ఫోకస్ లెవెల్స్ పెంచాలి అంటే కాస్త కుదురుగా కూర్చోబెట్టాలి. కుదురుగా ఎప్పుడు కూర్చుంటారంటే డ్రాయింగ్లోనే కూర్చుంటారు. కాబట్టి డ్రాయింగ్ అప్ చెప్పండి. పెన్సిల్స్ ఇస్తారా, క్రేయాన్స్ ఇస్తారా, ఇంకా ఏమి ఇస్తారనేది మీ ఇష్టం. డ్రాయింగ్ అయితే చేర్పించండి. ఇంకా సెకండ్ వన్ వచ్చి స్కిల్స్ ఏమి ఇంప్రూవ్ అవుతాయనేది కూడా చూద్దామండి. మైండ్ఫుల్నెస్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత ఆ ఫీల్ ఉంటుంది చూడండి, అది మామూలుగా ఉండదు అన్నట్టు. అలాగే మోటార్ స్కిల్స్ అంటారు. పిల్లలకి చాలామందికి పెన్ను పట్టుకోవడానికి, పెన్సిల్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా చేతి రాత అయితే చెప్పక్కర్లేదు, చాలా దారుణంగా ఉంటుంది కదా. సో మరి ఈ స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలి, అందమైన చేతి రాత రావాలి అన్నా కూడా డ్రాయింగ్ రోజుకు ఒక అరగంట గంట కూర్చోబెట్టండి, ఏం తప్పేమీ లేదండి. తర్వాత విజువలైజేషన్ స్కిల్స్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, స్టూడెంట్ లైఫ్లో. జనరల్గా ఎంతసేపు మీకు తెలుసు కదా, బట్టి 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 ఊహించడం కానీ దాన్ని సాధించడం కానీ ఇప్పటికీ చాలామందికి తెలియట్లేదు కదా. సో విజువలైజేషన్ అంటే ఆ కలర్ విజువలైజేషన్, ప్యాటర్న్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా అద్భుతంగా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఇంకా వీటితో పాటు ఇంకా ఏమున్నాయి అంటారేమో, రకరకాల షేప్స్ ఉంటాయండి. మండల్ ఆర్ట్లో రకరకాల షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్ అన్నీ గీసే క్రమంలో చాలా ఐడియాస్ వస్తాయండి. అంటే ఎక్కడ ఏ రకమైన షేప్ వాడాలి, ఎక్కడ ఏ రకమైన అంటే ఏ షేప్కి ఏ కలర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా. సో మరి ఎంత మంచి అవకాశం డ్రాయింగ్లో ఉన్నప్పుడు, టైం కూడా ఈ సెలవుల్లో దొరికినప్పుడు పిల్లల్ని ఆ ఫోన్కి టీవీకి వదిలేస్తారా? అయితే అయింది, ఒక 50 రూపాయలు 100 రూపాయలు తీసుకొచ్చి అవి వాడికి ఇచ్చేసి రోజుకు ఒక గంట దాని మీద కూర్చోబెడతారా? పిచ్చి గీతలు గీసినా పర్లేదండి. మొదట్లో అందరూ పిచ్చి గీతలే గీస్తారు, అయినా పర్వాలేదు. డే బై డే ఇంప్రూవ్మెంట్ చూశారు కదా, చేతి వ్రాత దగ్గర నుంచి, మైండ్ఫుల్నెస్ దగ్గర నుంచి, ఇంకా ఎన్నంటే అన్ని ఉన్నాయి. ఇంకా నేను చాలా విషయాలు చెప్పలేదు, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. కామెంట్లో మీకు ఏమైనా డౌట్స్ చెప్పండి, షేర్ చేయండి.